Hi guys, this is Raghuram. Yesterday we covered two topics regarding SAP Enterprise Structure. One is definition. Already you know very well about that. So another one today our topic is assignments. Today I am going to explain about assignments. ఈ రోజు నేను అసైన్మెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెఫినేషన్ గురించి చాలా మందికి క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. డెఫినేషన్ అంటే మనం డిఫైన్ చేయడం. ఆల్రెడీ మనం ముందు క్లాస్లో డిఫైన్ చేసాం. ప్రాజెక్ట్ వాళ్ళ ప్రాజెక్టు, ప్లాంటు, కంపెనీ కోడు, కంపెనీ డిఫైన్ చేసాం. స్టోరేజ్ లొకేషన్ చేసాం. అలాగే పర్చేస్ ఆర్గనైజేషన్ చేసాం. ఇలా మనకి కొన్ని డిఫైన్స్ అయితే చేసాం. ఇక్కడ ముందు మీరు చూసినట్టయితే క్లయింట్ చేసాం, కంపెనీ కోడ్ చేసాం, ప్లాంట్ చేసాం, స్టోరేజ్ లొకేషన్, పర్చేస్ ఆర్గనైజేషన్. ఈరోజు ఏంటంటే అసైన్ చేయాలి. అసైన్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకొని లింక్ చేయాలన్నమాట. ఎందుకు లింక్ చేయాలంటే మనం చేసే వర్క్ అనేది ఫస్ట్ ఎవరు క్రియేట్ చేశారు? ఇక్కడ ప్రాజెక్ట్ తర్వాత కంపెనీని ఎవరు క్రియేట్ చేశారు? ఫైనాన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో, మనం వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నట్టనమాట మన వర్క్స్ అన్నీ. సో, వాళ్ళు చేసిన దాని నుంచే కదా మనం స్టెప్స్ ఏసాము. సో, వాళ్ళని మనం ఫాలో అవుతూ స్టెప్స్ చేస్తున్నాం కాబట్టి వెయ్యాలి కాబట్టి ఎందుకంటే ఫస్ట్ క్రియేట్ చేసింది వాళ్ళే కదా! స్టెప్ బై స్టెప్ కదా ఇక్కడ ప్రాసెసు. సో, వాళ్ళతో మనం లింకే చేయాలి వర్క్ అనేది. అప్పుడు మనం ఏం చేస్తున్నామనేది వాళ్ళకి రిపోర్ట్ అవుతది. సో, అందుకోసం మనం అసైన్‌మెంట్స్ అనేవి చేయాలి. సో, మెయిను మనకి అసైన్‌మెంట్స్ అనేది మాక్సిమం కంపెనీ కోడ్‌కే మనం చేసిన అన్ని వర్క్స్ రిపోర్ట్ చేస్తాంమాట. అంటే అసైన్ ఇక్కడ చేస్తాం కాబట్టి దీనికి అసైన్ చేసామంటే మనం చేసే వర్క్స్ అన్నీ దీనికి రిపోర్ట్ అవుతాయి. ఇక్కడ ఒక పర్సన్ ఉండి చూస్తుంటారన్నమాట ఏమేం జరుగుతుందన్నది. సో, ఫస్ట్ అసైన్‌మెంట్స్ వచ్చి ఇక్కడ అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్ అని ఒకటుంది. అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. ఇవి 2 కూడా ఇది ఫినాన్స్ వాళ్ళది. ఇది ప్రొడక్షన్ వాళ్ళది. సో, ఇది వచ్చి ఇక్కడ నుంచి మనం ఉంటాయి ఈ అసైన్‌మెంట్స్. అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. అసైన్ స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు రిఫరెన్స్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఇవి టీ కోడ్స్ మాట. మన పాత్ బట్టి కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్స్ యూజ్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైతే ఎస్ఏపి స్క్రీన్ అనేది ఓపెన్ చేశాను. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అని చెప్పాను మీకు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేశాక ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ కదా! టెస్టింగ్ పర్పస్ మాత్రమే ఈ స్క్రీన్ మనం యూజ్ చేస్తాం. మన స్క్రీన్ వచ్చి ఎస్‌పిఆర్‌ఓ. ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ స్క్రీన్ మనది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఈ వర్క్ చేసాము. ఇది ప్రాజెక్ట్ వర్క్ ఆల్రెడీ మనం SE09 అనే టీ కోడ్ యూజ్ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. సో, మనం ఐఎంజీ స్క్రీన్‌కెళ్ళాలి ఇప్పుడు. ఐఎంజీ స్క్రీన్ మీన్స్ ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడే మనం బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తుంటాం మాట. యాస్ ఎ కన్సల్టెంట్‌గా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటది చూడండి ఎక్కడుందో. ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఇక్కడుంది. దీంట్లో మనకు నిన్న ఎస్టర్‌డే అయితే డెఫినిషన్స్ అన్నీ చేసేసాం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో. ఇప్పుడు డెఫినిషన్‌లో మనకి ఏమైతే ఉన్నాయో అసైన్‌మెంట్‌లో కూడా ఇవే ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్ ఇవే ఉంటాయి. కావాలంటే చూడండి. అసైన్‌మెంట్‌లో కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్ ఇవే ఉంటాయి. డెఫినిషన్ పార్ట్ మనం కంప్లీట్ అయిపోయింది లాస్ట్ క్లాస్‌లో. ఇప్పుడు అసైన్‌మెంట్ క్లాస్‌కొచ్చాం. అసైన్‌మెంట్ క్లాస్‌లో కూడా నేను ఏమైతే చేశామో వాటిని సేమ్ అవే ఇక్కడ చేస్తుంటామన్నమాట. డెఫినిషన్‌లో ఏమైతే చేసామో ఇక్కడ కూడా అవే అసైన్ చేసుకుంటూ ఎళ్తాం. సో, ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. ఇదే కదా మనం ఈ షీట్‌లో చూడండి. అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. సో, అదే మనం ఇక్కడ చేస్తాము. దీని మీద ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ అని ఇక్కడ ఏం అడగదు. ఎందుకంటే ఆల్రెడీ మనం నిన్న డిఫైన్ చేసాం కదా! సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎస్ఏనే చేస్తున్నాం మనం. ఏమి న్యూగా ఎంటర్ చేయట్లేదు. సో, పొజిషన్‌కెళ్ళండి. నిన్న మనం చేసిందేంటి? బీజేసీసీ బజాజ్ కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేసాం కదా! దాని మీద హిట్ చేయండి. బీజేసీసీ కనిపించిందా? బీజేసీసీ బెర్లిన్. మన కంపెనీ ఏంటి? బీజేఎంఎల్. సో, ఈ 2 ఇలా పెట్టండి. సేవ్ కొట్టేసేయండి. ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ ఏంటి 06 ఇదే కదా! బజాజ్ మోటార్స్ చూడండి ఇక్కడ మళ్ళీ. బజాజ్ మోటార్స్ లిమిటెడ్ బెర్లిన్. సో, దాని మీద క్లిక్ చేయండి. టిక్ చేయండి. సేవ్ చేసేసేయండి. డేటా వాస్ సేవ్డ్. ఒక అసైన్‌మెంట్ అయితే కంప్లీట్.
సక్సెస్‌ఫుల్‌గా మనం కంప్లీట్ చేసాము. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. కంపెనీ టు కంపెనీ కోడ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం ఫినాన్స్ వాళ్ళు చేయాల్సింది మనం చేసేసాం. నెక్స్ట్ మనకేముంది ఇక్కడ ఎస్ఎన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ అంట. సో, మళ్ళీ ఎస్ఏపీ స్క్రీన్‌కి రండి. ఫినాన్స్ క్లోజ్ చేసేయండి ఇంకా. ప్లాంట్ అంటే దేనిలో ఉంటదని చెప్పాను? లాజిస్టిక్స్. నౌ వి నీడ్ టు గో లాజిస్టిక్స్. సో, ఇక్కడ ఏముంది? ఎస్ఎన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. దీని మీద హిట్ చేయండి. పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. ప్లాంట్ అడుగుతుంది. మన ప్లాంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీఎల్. బీజేపీఎల్. ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసారా కనిపించట్లేదు. బీజేపీఎల్ అంటే మనకు కనిపించిందా ఇక్కడ? కనిపించట్లేదు. సో, ఏం ప్రాబ్లమ్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎస్ఎన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ అంటే ఏం అడుగుతున్నాడు? పొజిషన్కి వెళ్ళండి. ప్లాంట్ వచ్చి మనది బీజేపీఎల్. చూడండి గైస్, ఇక్కడ లాజిస్టిక్స్ జనరల్‌లో మనకి ఎస్ఎన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ ఉంది. దాని మీద హిట్ చేయండి ఒకసారి. ఇక్కడ చేశాక మనకి ఇక్కడ పొజిషన్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ న్యూ ఎంట్రీస్ కనిపించిందో, ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. న్యూ ఎంట్రీస్ అని కనిపించిందంటే ఖచ్చితంగా మీరు న్యూ ఎంట్రీస్ ఇక్కడ మీరు ప్రెస్ చేయాలి. న్యూ ఎంట్రీస్ కనిపించలేదంటే మాత్రం పొజిషన్‌కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అసైన్‌మెంట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ నుంచి ప్లాంట్ అనేది అసైన్ చేస్తున్నాం. సో, కంపెనీ కోడ్ వచ్చి బీజేసీసీ. మీకు గుర్తుందా? యెస్. సో, ఇప్పుడు చూడండి, ప్లాంట్ వచ్చి మనదేంటి? బీజేపీఎల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా! నేమ్ ఆఫ్ ది ప్లాంట్, నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఈ 2 ఇప్పుడు మనకి గ్రే ఔట్ అయిపోయినాయి. సో, ప్రెజెంట్ ఈ 2 నేను ఎంటర్ చేశాక ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంటర్ చేస్తానో, అప్పుడు మనకి నేమ్ ఆఫ్ ది ప్లాంట్ వస్తది. కంపెనీ నేమ్ వస్తది. చూడండి. వచ్చిందా? బజాజ్ మోటార్స్ లిమిటెడ్ ప్లాంట్. నేమ్ ఆఫ్ ది ప్లాంట్ వచ్చి. కంపెనీ నేమ్ బజాజ్ మోటార్ లిమిటెడ్. వచ్చిందా? ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ సేవ్ చేసేయండి. ఎక్కడ సేవ్ చేయాలి? బజాజ్ మోటార్స్‌లో. దాన్ని సేవ్ చేయాలి. డిఫాల్ట్‌గా అది 006 తీసుకుంటది. సో, మీకు చెప్పడం కోసం నేను అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. ఇది కూడా అసైన్‌మెంట్ అయిపోయింది. కంపెనీ నుంచి కంపెనీ కోడ్ చేసాము. కంపెనీ కోడ్ టు ప్లాంట్ కూడా చేసేసాము. చూడండి ఇక్కడ. ఫస్ట్‌ది కంప్లీట్ అయిపోయింది. ఎస్ఎన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ కూడా అయిపోయింది. ఈ టీ కోడ్స్ కూడా మీరు వాడొచ్చు కావాలంటే. నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడికి మీరు రావాలంటే గనక ఆ పాత్ ద్వారానే వెళ్ళాలని లేదు. టీ కోడ్స్ కూడా ఉన్నాయి కదా! ఇక్కడ టీ కోడ్స్ ఏమున్నాయి? OX18 అంట. OX18. OX18 ఇలా కూడా మీరు ఈ పాత్‌కి వచ్చేయొచ్చు. న్యూ ఎంట్రీస్ కొడతారు. ఇక్కడ మీరు కంపెనీ ప్లాంట్ ఇస్తారు. ఎంటర్ కొడతారు. ఇక డీటెయిల్స్ వస్తాయి. సేవ్ చేస్తారు. ఓకేనా? ఇది కూడా ఒక వే మాట. సో, నెక్స్ట్ అసైన్‌మెంట్‌కి వెళ్దాము. స్లాష్ ఎన్ ద్వారానే వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ మనకి బ్యాక్ బటన్ కూడా ఇచ్చారు. ఇలా కూడా వెళ్ళొచ్చు. సో, ఎస్‌పిఆర్‌ఓ మళ్ళీ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్ అయిపోయింది. మన అసైన్‌మెంట్స్ క్లాస్‌లో ఉన్నాం. సో, ఫినాన్స్‌లో మనం వచ్చి ఏం చేసాం? కంపెనీ కోడ్ అసైన్‌మెంట్ చేసాం. లాజిస్టిక్స్‌లో ప్లాంట్‌ని, కంపెనీ కోడ్‌ని మనం చేసాము. నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్‌లో చేయాల్సిన అసైన్‌మెంట్లు ఇప్పుడు. ఇక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ మన మెటీరియల్ మేనేజ్మెంట్‌కి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. దాని మీద హిట్ చేయండి. ఇలా వస్తుంది. నేనేం చెప్పాను, ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఉంటే అది క్లిక్ చేయాలి ఫస్ట్. లేదు పొజిషన్ ఉందంటే పొజిషన్ మీద క్లిక్ చేయండి. మనకు పొజిషనే ఉంది ఇక్కడ. సో, క్లిక్ చేసాం. పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి అని అడుగుతుంది. సో, మనం అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనం ఏమైతే పర్చేస్ ఆర్గనైజేషన్ వచ్చిందన్నది నేను ఎక్కడ ఎక్సెల్‌లో గాని, వర్డ్‌లో గాని రాయలేదు. కానీ మీరేం చేస్తారంటే మీరు మర్చిపోయారంటే ఇక్కడ చాలా ఇబ్బంది అయితది. ఒక వర్డ్‌లో గాని, ఎక్సెల్‌లో గాని మీరు ఎప్పటికప్పుడు ఏమైతే ఇస్తున్నారో అది మీరు రాసుకోండి. ఓకేనా? సో, నాకు తెలిసి బీజేపీఓ ఇచ్చుంటాను నేను. పర్చేస్ ఆర్గనైజేషన్ మూల. షార్ట్ కట్స్ కదా! మనం అక్కడ ఇచ్చాం కదా డెఫినిషన్‌లో. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. లేదంటే ఇబ్బంది పడతారు. సో, బీజేపీఓ అన్నది రైట్ మనిచ్చింది. బజాజ్ మోటార్స్ పర్చేస్ ఆర్గనైజేషన్ అని. ఇప్పుడు మనం ఇక్కడ కంపెనీ కోడ్ లింక్ చేయాలి దీనికి. సో, కంపెనీ కోడ్ ఏంటి మనది? బీజేసీసీ.
లింక్ చేస్తే ఇక్కడ కంపెనీ నేమ్ అనేది రాలేదు మనకింకా. సో, ఇప్పుడు నేను ఇలా రాసి ఇక్కడ నేను ఎంటర్ కొడతాను చూడండి. సో, ఇప్పుడొచ్చిందా? బజాజ్ మోటార్స్ లిమిటెడ్ అనొచ్చిందా? రాగానే దాన్ని సేవ్ చేసేయండి. సో, మన ఆల్రెడీ డిఫాల్ట్‌గా 006 అనేది మన ప్రాజెక్ట్ టైటిల్ కాబట్టి అక్కడే అవుతుందది. సో, సేవ్ అయిపోయింది. 1 అసైన్‌మెంట్ కంప్లీట్ ఎంఎంలో. సో, సెకండ్ అసైన్‌మెంట్ ఏంటి? అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ అంటుంది. సో, దాని మీద హిట్ చేయండి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ కూడా కనిపిస్తున్నాయి కదా! సో, పర్చేస్ ఆర్గనైజేషన్. మన పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి? బీజేపీఓ రైట్? మన ప్లాంట్ ఏంటి? బీజేపీఎల్. ఇక్కడ గ్రే అవుట్ ఉన్న చూడండి డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ మన డెఫినిషన్‌లో ఇచ్చాం. ఇక్కడ రాలేదది. సో, ఇక్కడ కంపెనీ ప్లాంట్ నేమ్ కూడా మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. అక్కడ డెఫినిషన్‌లో ఇచ్చాం. అది ఇక్కడ రాలేదు. ఇప్పుడు మనం ఇది ఎంటర్ చేసి మనం అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ఎప్పుడొస్తాయంటే ఎంటర్ కొట్టాలి. బీజేపీఓ ఇచ్చాం. ఇక్కడ బీజేపీఎల్ ఇచ్చాం. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. చూసారా? బజాజ్ మోటార్స్ పర్చేస్ ఆర్గనైజేషన్ ఇక్కడొచ్చిందా? బజాజ్ మోటార్స్ లిమిటెడ్ ప్లాంట్ ఇక్కడొచ్చిందా? అప్పుడు అసైన్ అయినట్టు. లేదంటే అసైన్ కానట్టే. ఈ 2 అసైన్ అయినాయి. సో, సేవ్ చేసేయండి. 006 అంటే మన ప్రాజెక్ట్ అది. సో, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ అసైన్‌మెంట్ ఏముంది? గో బ్యాక్. సో, ప్లాంట్ కూడా మనం చేసేసాం. ఇప్పుడు మూడోది స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి న్యూ ఎంట్రీస్ లేవు కాబట్టి ఏం చేయాలి? పొజిషన్‌లోకి వెళ్ళాలి. ప్లాంట్ ఏంటి అని అడుగుతుంది. బీజేపీఎల్ నా ప్లాంట్ అని చెప్పావు. సో, బీజేపీఎల్. సో, ఇక్కడ పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి అంటుంది. సో, పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి మనది? బీజేపీఓ. ఎంటర్ కొట్టు. సేవ్ కొట్టు. సేవ్. అయిపోయింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. బ్రో ఇక్కడ అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ అన్నారు. అసైన్ స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే, ఇది హెడ్ ఆఫీస్ అని చెప్పాలన్నమాట. అంటే మెయిన్ పర్చేస్ ఆర్గనైజేషన్ ఒక చోట ఉంటే, ఇది సబ్ పర్చేస్ ఆర్గనైజేషన్ వేరే చోట ఉంటది. దీన్ని ఏమంటారంటే ఫర్దర్ క్లాస్‌లో మీకు ఇంకా బాగా అర్థమైతది. స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్ అంటే మెయిన్ బ్రాంచ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, 1, 2, 3 అసైన్‌మెంట్స్ అయితే అయిపోయినాయి. నాలుగోది పొజిషన్ క్లిక్ చేశాను. ఇది అడుగుతుంది. సో, పొజిషన్ కాదు. మీకు చెప్పాను కదా! న్యూ ఎంట్రీస్ అని గాని కనిపిస్తే న్యూ ఎంట్రీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఓన్లీ ఇక్కడ ఏం లేకపోతే పొజిషన్ మీద. ఇక్కడ న్యూ ఎంట్రీ మీద మనం క్లిక్ చేసాము. సో, పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి? బీజేపీఓ ఇది మనకి. రిఫరెన్స్ అంటే మీకు ఆల్రెడీ ఏదన్నా తెలిసిన పర్చేస్ ఆర్గనైజేషన్ ఉంటే ఇక్కడ ఇవ్వండి అన్నాడు రిఫరెన్స్. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఏమన్నా ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. సో, నా దగ్గర లేకపోతే మీరు ఇది ఇచ్చేయండి. ఏమీ లేకపోతే రిఫరెన్స్ అంటే దానికొక రిఫరెన్స్ అయిన పర్చేస్ ఆర్గనైజేషన్ ఇవ్వండి. ఏదో ఒకటి మీరు జోడించండి అని అడుగుతుంది అక్కడ. సో, లేవు. సో, నేను అదే ఇచ్చాను. రిలీజ్ ఆర్డర్ కొట్టేసేయండి. కండిషన్ కొట్టేసేయండి. సేవ్ చేసేయండి. మన 6లోనే సేవ్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. అయిపోయింది గైస్ మొత్తం. డెఫినిషన్ అయిపోయింది. అసైన్‌మెంట్స్ కూడా అయిపోయినాయి. చూడండి మనం ఏమేమి అసైన్‌మెంట్స్ చేసామన్నది ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అయిపోయింది. అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ సెకండ్‌ది అయిపోయింది. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ అయిపోయింది. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ కూడా అయిపోయింది. అసైన్ స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ కూడా అయిపోయింది. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు రిఫరెన్స్ పర్చేస్ ఆర్గనైజేషన్ లాస్ట్‌ది ఇప్పుడు మనం చేసాం కదా! అది. ఇట్లా మనకి అసైన్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఇదిగో చూడండి ఇది లాస్ట్‌ది. సో, ఇది సేవ్ చేసేసాం ఆల్రెడీ. మళ్ళీ ఏమంటుంది డేటా ఆల్రెడీ సేవ్ అంటుంది. సో, బ్యాక్ వచ్చేసేయండి. గో బ్యాక్. చూసారా? 1, 2, 3, 4 మెటీరియల్ మేనేజ్మెంట్‌లో మనకున్న అసైన్‌మెంట్‌లు ఎన్నండి? 4. అలాగే ఫి మన లాజిస్టిక్స్‌లో ఉన్న అసైన్‌మెంట్‌లు ఎన్ని? ఒకటే చేస్తాం మనం. అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. ఇది అంతా ఎవరు చేస్తారు? ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు ఈ లాజిస్టిక్స్ సంబంధించి. అలాగే ఫినాన్స్‌లో చేసిన అసైన్‌మెంట్‌లు ఏంటి మనం? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇది కూడా ఫినాన్స్ వాళ్ళే చేస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ అసైన్‌మెంట్సే 1, 2, 3, 4 ఈ 4 అసైన్‌మెంట్సే మనకి సంబంధించినవి. ఓకేనా? ఇదొచ్చి అసైన్‌మెంట్స్ కాన్సెప్ట్ గైస్. ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటా అందరికి. ఇప్పుడు మనం చేసింది ఎంతవరకు వచ్చింది? అలాగే దాని అవుట్‌పుట్ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్.
మనం నిన్న ఆల్రెడీ డెఫినిషన్ చేశాక కూడా చెక్ చేసాము. అలాగే ఇప్పుడు మరి అసైన్‌మెంట్స్ కూడా చేశాం కాబట్టి, వాటిని కూడా మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో, చెక్ చేయాలంటే నేను టీ కోడ్ ఏం చెప్పాను EC01 అనే టీ కోడ్ యూజ్ చేసి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఓపెన్ అయ్యాక స్ట్రెచర్‌లోకెళ్ళండి. నావిగేషన్ సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ హిట్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ F1 కొడితే మనకి మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో బీజేసీసీ దాని మీద హిట్ చేయండి. ఇదేనా అని అడుగుతుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్. సో, చూసారా? నిన్న మనకి కంపెనీ లెవెల్ మాత్రమే చూపించింది. ఓన్లీ కంపెనీ, కంపెనీ కోడ్ లెవెలే. ఈరోజు మీరు చూస్తే ప్లాంట్ వచ్చింది, పర్చేస్ ఆర్గనైజేషన్ వచ్చింది. ఈ కంపెనీలో మళ్ళీ ఇది ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తే కంపెనీలో ఏమున్నాయో కూడా చూపిస్తుంది. కంపెనీలో కంపెనీ ఉంది. కంపెనీ కోడ్ కూడా ఇక్కడ ఉందని చూపిస్తుంది. అలాగే ప్లాంట్‌లో ఏమున్నాయి చూసారా? మనం చేసినవంతా వర్క్ అంతా ఇక్కడికొస్తది. ఇది ప్లాంటు. మళ్ళీ స్టోరేజ్ ఏరియా ఉంది దీంట్లోని. అలాగే ప్లాంట్‌లోనే కంపెనీ కోడ్‌కి లింక్ అయ్యి ఉంది. పర్చేస్ ఆర్గనైజేషన్ కూడా దాంట్లోనే వచ్చింది. అలాగే పర్చేస్ ఆర్గనైజేషన్ కూడా మనం చూస్తే బీజేపీఓ అనేది పర్చేస్ ఆర్గనైజేషన్ కోడ్ మనకి దాంట్లో బజాజ్ మోటార్స్ పర్చేస్ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ ఇది. దీంట్లోనే మళ్ళీ కంపెనీ కోడ్ వచ్చింది. ప్లాంట్ వచ్చింది. మనం చేసిందంతా కూడా ఒక స్ట్రక్చర్‌లో మనకు ఫార్మ్ అయింది. ఇక్కడ చూసారా? నిన్న చూస్తే మనకి ఇక్కడ వరకే కంపెనీ వరకే అయింది. సో, ఈరోజు ప్లాంట్ వచ్చింది. అంటే మన అసైన్‌మెంట్‌లు చేసాం కదా! సో, ఇక్కడ అసైన్ అయినియి. అలాగే కంపెనీ కోడ్ ఇక్కడికొచ్చింది. పర్చేస్ ఆర్గనైజేషన్ వచ్చింది మనం చేసింది. ఇవన్నీ కూడా ఇలా వచ్చాయి. సో, ఈరోజు వరకు మనం ఏం కవర్ చేసామంటే ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్‌లో డెఫినిషన్ అయిపోయింది. అసైన్‌మెంట్ అయిపోయింది. ఇంతే ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వేరే కాన్సెప్ట్‌తో మనం మెటీరియల్ కాన్ఫిగరేషన్ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మనం ప్రిపేర్ అయితే జస్ట్ నాకైతే ఇది క్రియేట్ చేయడానికి 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. డెఫినిషన్ గాని, అసైన్‌మెంట్స్ గాని. సో, ఇంత ల్యాగ్ ఎందుకైతుందంటే మీకు ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. రియల్ టైమ్‌లో మీరు చేయాల్సిన వర్క్ ఇంత వర్క్ అయితే ఉండదు. ఎందుకంటే కంపెనీ క్రియేట్ చేయడానికి ఫైనాన్స్ వాడుంటాడు. ప్రొడక్షన్ వాడొచ్చేసి ప్లాంట్ సంబంధించిన వర్క్ అంతా వాడు చూసుకుంటాడు. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. క్లయింట్, క్లయింట్ క్రియేట్ చేయడానికి. సో, నువ్వు చేయాల్సిందల్లా స్టో డెఫినిషన్‌లోకొచ్చి స్టోరేజ్ లొకేషన్ ఒకటి నువ్వు డిఫైన్ చేస్తావు. పర్చేస్ ఆర్గనైజేషన్ నువ్వు డిఫైన్ చేస్తావు. అసైన్‌మెంట్స్‌కొచ్చేటప్పటికి అసైన్‌మెంట్‌లు చేస్తావు. ఏం అసైన్‌మెంట్‌లు చేస్తావు? ఇక్కడున్నాయి కదా క్లియర్‌గా. ఈ 4 మనకు సంబంధించిన అసైన్‌మెంట్‌లు ఇక్కడ ఒక 4-5 ఉంటాయి అంతే. ఇది ఫైనాన్స్ వాళ్ళదే. ఇది ప్రొడక్షన్ వాళ్ళది. ఇక్కడి నుంచి మనయి స్టార్ట్ అయితాయి. ఎస్ఎన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. టీ కోడ్ కావాలంటే ఇక్కడ షార్ట్‌కట్ ఉంది. ఎస్ఎన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. ఎస్ఎన్ స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. ఎస్ఐన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు రిఫరెన్స్ పర్చేస్ ఆర్గనైజేషన్. దీంట్లో 4 దాంట్లో 2 మొత్తం ఈ 6 నువ్వు చేయగలిగితే హ్యాండ్స్ నీ దగ్గర బావుంటే నువ్వు ప్రో అవ్వచ్చు. అంటే నాలెడ్జ్ ఎక్కువుంటే గనక నీకు ఈ 4 మీద నీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తే నువ్వు సక్సెస్‌ఫుల్‌గా నీ 20% కవర్ చేసినట్టే. ఎంటైర్ కోర్స్‌లో 20% నీ యొక్క సిలబస్ నువ్వు కవర్ చేసినట్టే. సో, అయితే గైస్ ఇక్కడి వరకు నేను ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. మీరు ఎక్కడ ఏ గూగుల్‌లో చూసినా సరే ఇంతే ఉంటది. ఇంతకు మించి ఎక్కడైతే మీకు డీటెయిల్స్ ఇంతకన్నా డీటెయిల్‌గా ఎక్కడైతే మీకు ఉండదు. ఎంటైర్ మీకు అది ఎంత క్లాస్ ల్యాగ్ చేసినా మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదే. 20% ఇక్కడి వరకు అయితే మీకు కవర్ అయిపోయింది. నెక్స్ట్ నేను మెటీరియల్ కాన్ఫిగరేషన్ కాన్సెప్ట్‌తో నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వస్తాను. ఇంతవరకు మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఎర్రర్స్ వచ్చినా, నాకు కామెంట్‌లో అయితే మీరు తెలియజేయగలరు. సో, మెయిన్ ఏంటంటే వీడియోస్ చూసేవారు కొంచెం కామెంట్ చేస్తా ఉంటే మీరు ఎంతవరకు మీకు అర్థమైతుందని నాకు అర్థమవుతది. అట్లాగే ఖచ్చితంగా వీడియో చూసి అట్లాగే వదిలేయకుండా లైక్ చేయండి ఫస్టు. సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు సీక్వెన్స్‌లో మీరు చూడడానికి ఉంటుంది. ఇదే కోర్స్ మీరు బయట నేర్చుకోవాలంటే 30,000
తక్కువలో తక్కువ 30,000 మీరు పే చేయాల్సుంటది. నేను మీకోసం అని జెప్పేసి ఈ వీడియోస్ చాలా కష్టపడుతూ చేస్తున్నాను. నా కష్టానికి ప్రతిఫలం కావాలంటే మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసినప్పుడు నేను మరింత మోటివేట్ అయ్యి మీకు నా వంతు సాయం అయితే చేయడానికి ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. ఓకే బాయ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.